నా బిడ్డలు నేను పోగొట్టుకోవడానిక? ఏంటి, నువ్వు సునామీలో తప్పించుకున్నావా? అవును స్వామి. ఏమా ఇందాక శేషరావు నీ కొడుకు కనపట్లేని చెప్పాగా, నడు వెతుకుదాం. రామా, నేను హెల్ప్ చేస్తాను. రాజాబాబు, ఎలా తప్పించుకున్నావు? ఒక రాయి దొరికితే గట్టిగా పట్టుకున్నాను. ఆ రాయిలో ఏముందమ్మా? అది మామూలు రాయే స్వామి. అది ఇప్పుడు ఎక్కడుంది? అది రాయే కదా స్వామి, అక్కడే ఉంటుంది. నన్ను అడిగితే నేనేం చెప్పడం? ఆ రాయిలో దేవుడు లేడా? ఈ రాయిలో దేవుడు లేడు రామస్వామి. ఆశీర్వాదం, రాయే. ఏం చేస్తున్నావు? దేవుడు లేడు. అలా చేయొద్దు. కేవలం రాయే. ఆశీర్వాదం, దేవుడు లేడు. ఇన్నాళ్ళు దేవుడిగా పూజించావు. లేడు. వద్దు, ఆ దేవుడు నిన్ను క్షమించడు. రే అటుక తిట్రారా. సారీ అండి, ఇంక మేము జన్మలో ఇంటి వైపు రామండి. మాకు అస్సలు ఐడియా లేదండి. వీడు చెప్తేనే వీడి మాట వినేసి వచ్చామండి. నేను చెప్పేది నిజం మేడం, నా మాట వినే. రే నోరు తెరవకుండా మాటలు వినపడుతున్నాయంట్రా. నువ్వు మాట్లాడుతున్నావురా? అయ్యో, నా మాటలు వినపడుతున్నాయి. మరి ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఆ అమ్మాయిరా. నేనిప్పుడు మాటలు ఉపయోగించి మాట్లాడట్లేదు, భావాలు ఉపయోగించి మాట్లాడుతున్నాను. అదేలా మేడం? మీరు జ్ఞానేంద్రియాల్ని 6గా విభజించారు, అది కాకుండా కూడా ఉంది. ఇంతకీ సీట్ ఇంట్లో ఉన్న మీరెవరు మేడం? కామసూత్ర, బ్యూటిఫుల్. మామా అయితే లేదురా, జరగలేకపోతున్నారా, కాలు కూడా లేపనికి వస్తలేదురా. అరే, మన జీవితం ఇక్కడే అయిపోతుందా? రే ఉండండి రా, ఒళ్ళంతా చెమటలు పెట్టేస్తుంది. మేడం మైండ్ వాయిస్ అంతా వద్దు మేడం, మనం బయటికే మాట్లాడుకుందాం మేడం. అమ్మాయా. మోహన్ అక్క. మేడం లేడీస్ ముందు ఇది చెప్పకూడదు, కానీ నాకు భయానికి ప్యాంట్ తడిసిపోయేలా ఉంది మేడం. మీరు లేడీసా జెంట్సా అర్థం అవ్వట్లేదు అసలు. భయం ఎందుకురా, తను అందంగానే ఉందిగా. రే నీ ఆశకు అద్దు లేదారా? రే గాజు, నీకు దండం పెడతాను, ఊరుకోరా. మీకు నిజంగానే నన్ను చూస్తే భయంగా లేదా? లేదు. నీ కళ్ళల్లో నన్ను నేను చూసుకున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా మంచివాడివి. ఎస్, నువ్వు ఏలియన్వా? నాకు తెలీదు, నేను పుట్టింది ఇక్కడే. మా పూర్వీకులు వేరే గ్రహం. అబ్బా, మరి మేము అలా కనపడుతున్నావా? ఏ ఏలియన్స్ అంతా అమెరికాలోనే ఉంటారా? మీరు నాకు ఒక హెల్ప్ చేయగలరా? తప్పకుండా చేసి పెడతాను. హౌ? అది నా ఫ్రెండ్ కిషోర్ మీకన్నా ముందే ఇక్కడొచ్చి ఉంటున్నాడు. మంచోడు, కానీ చనిపోయాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అవును. దాని తర్వాతే కొద్దిసేపటి ముందు. నీకు బాధగా లేదా? ఇది బాధపడవలసిన విషయం కాదు, ఇది జీవితంలో ఒక భాగం. ఓహో, నాకు ఇప్పుడు ఒక తోడు కావాలి.
నీకు ఓకేనా? నువ్వు ఓకే అంటే నిన్ను ఫ్రెండ్గా స్వీకరించాలనుకుంటున్నాను. ఓకే. దగ్గరికి రా. రే 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 గాజీ గాజీ వద్దురా రే రే వద్దురా గాజీ, వద్దురా. రే 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 రేయ్, గాజీ గాజీ ఆవేశపడకురా. వద్దురా, రేయ్, గాజీ, వద్దురా, రే, వద్దురా. రే, రే, రే. నాకు అమ్ముంది. లైఫ్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. తనని వదిలేసి వచ్చినట్టు నిన్ను వదిలేనని ఏం గ్యారంటీ? వాళ్ళ అక్కని లవ్ చేస్తున్నాను. తను నా ప్రాణం. రేయ్, ఎందుకురా తనెవరి ముందో మా అక్క మ్యాటర్ ఎత్తుతావు? నన్ను నమ్ము. టక్కురు ఫినిష్ చేయరా. ఇది కలన్ కూర ప్లీజ్ రా. రే ఒకడు రెండు అయ్యాడేంటి? చూసావుగా, ఒక్కరిద్దరు ఎలాగైపోయారు. నాతో జీవితం అలాగే ఉంటుంది. ఇందులో నువ్వు ఎవరు గాజీ? ఇద్దరును. ఇద్దరిలో నీతో ఉండేది ఎవరు? ఇప్పటికీ డబ్బులు ఉంచుకోండి. ఒకవేళ అవసరమైతే మళ్ళీ రండి. థ్యాంక్స్ అండి. మావా, ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు. లక్కీ ఫెలోవరా నువ్వు. ఎందుకో చూడగానే నువ్వు నాకు నచ్చేసావు. ఎస్, మే యూ బీ విత్ ద ఫోర్స్. నువ్వు ఈ భూమి మీద ఏం చేస్తున్నావు? చెప్తాను. మహేష్, ఎట్టి పరిస్థితుల్లో నేను పని చేయలేను మహేష్. నాకు తెలియకుండానే తలాడించేశాను. ఏం చేస్తావో తెలీదు. నన్ను కాపాడు మహేష్, ప్లీజ్. నేను నీకు తగ్గ వైఫ్ని కాలేకపోవచ్చు. అది మనసులో పెట్టుకుని నన్ను పాలు చేయకు మహేష్, ప్లీజ్. ఇది జరగనివ్వను పవిత్ర. నువ్వు నాతో ఉండవో లేదో వేరే విషయం. వాడు బాడీ డిస్పోజ్ చేయడానికి హెల్ప్ చేస్తాడు కదా, అది మొత్తం రికార్డ్ చేస్తా. బాడీ డిస్పోజ్ అయిన తర్వాత తప్పకుండా మన దగ్గరికి వస్తాడు. మూసుకొని ఊరా అని చెప్తా. ఇప్పుడు నువ్వు కూడా క్రిమినల్వే. నువ్వు మా జోలికి రాకు, మేము నీ జోలికి రావని చెప్దాం. మహేష్, ఇది వర్కౌట్ అవుతా? తప్పకుండా. వాడు బాడీ డిస్పోజ్ చేసేది రికార్డ్ చేస్తే చాలు. బండి స్టార్ట్ అవ్వట్లేదయ్యా. మనసు పెట్ట మారం చేస్తూ ఆకలి ఆకలి అంటూ అరుస్తుందయ్యా. శకునం బాగోలేదయ్యా. అవును, బాడీ డిస్పోజ్ చేసిన తర్వాత మ్యాటర్ చేసుకుందాం అనుకున్నాం కదా. ముందు మ్యాటర్ అయిపోయి ఆ తర్వాత బాడీ డిస్పోజ్ చేద్దాం. ఏదైనా ఒకటే కదా. ఇదిగా ఇంజన్ ఆపవయ్యా. ఒకటే దడ దడ దడ. బంగారం దిగమ్మా, దిగరా. రా బంగారు రా. భయపడుతున్నావా? వాడికి తెలియకుండానే మేనేజ్ చేద్దాం. రా 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 రా. దిగు 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 దిగు.
అన్నా పెద్దనే ఉన్నారా? టీవీ ఇచ్చుకోండిరా. ఇవ్వడానికి కాదన్నా, చూపించడానికి వచ్చాం. తమ్ముళ్ళు దాన్ని లోపల పెట్టండి రా. అన్నా ఈ టీవీ తీసుకుని వెళ్ళకపోతే మా కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది అన్నా. మీకు తెలుసు కదా అన్నా, మార్నింగ్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మా దగ్గర రూపాయి కూడా లేకుండే. మాకు ఒకే ఒక రోజు టైం ఏమన్నా, రేపు మీ టీవీ తెచ్చిచ్చేస్తాను. ఏం చేస్తాం రా, మీ చేతిలో పెట్టాం కదా, మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి. అన్నా ఈరోజు అయితే నీకు 47 ఇంచుల టీవీనే, రేపైతే నీకు 52 ఇంచుల టీవీ వస్తుంది. సరే పోయిరండి. రెండు టీవీలు చూసేసరికి మీ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతాడు కదరా. అది ప్రాబ్లం అయిపోతుంది మామా. ఇది తీసుకుని బయట ఎక్కడైనా దూరంగా పడేయాలి. మా అయ్య చాలా డేంజర్ మామా, కొంచెం డౌట్ వచ్చిందంటే నా తాట తీస్తాడు రా. నాదో ఐడియా రా, ఎంత కష్టమైనా పర్లేదు, సన్నీ లియోన్ ఇక్కడ తీసుకొచ్చి సేటు కూతురికి అప్పచెప్పి రెండుగా చేస్తే భలే ఉంటుందిరా. అర్థమైందిరా, నలుగురిని చేయమని అందరూ పంచుకుందాం, అదే న్యాయం. 1 2 3. అరే చాలా దూరం వెళ్ళిపోయాం కదరా. మ్యాటర్ వీడియో చూద్దాం అంటే ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఉంటుంది, ఒకడేమో విషం పెట్టి చంపేద్దాం అనుకున్నాం. సరే దొంగతనానికి వెళ్ళాం, ఆఖరికి ఏలియన్ దాకా వెళ్ళాం మావా. ఇంతకీ విషయం ఏంటో చెప్పనా? ఏంటిదిరా? బ్యూటీ ఫక్, మనం మ్యాటర్ వీడియో చూడలేకపోయాం. రే గాజీ, నువ్వు ఇంకా మారవేంట్రా? రే ఇప్పుడు మీ ఇంట్లో కొత్త టీవీ ఉందంటే దానికి కారణం నేనేరా. నోరు మూసుకుని మ్యాటర్ సినిమాకి తీసుకెళ్ళు. రే ఏం కర్మరా మాకు ఇది. నోరు మూసుకుని రండి, మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. ఈ సినిమాలో ఒక డాక్టర్ జీవితం గురించి వేదాంతంగా మాట్లాడి ఆఖరికి జీవితంలో మ్యాటర్ని మించింది లేదని చెప్తాడు. ఈ గిల్మకి సంబంధించిన బుక్స్లో మొత్తం రాయవలసిందంతా రాసేసి లాస్ట్లో ఇవన్నీ చాలా తప్పు, నేర్చుకుని పాడవకండి అని రాస్తారు చూడు, అలాగే అనుకోండి. నీకేంట్రా గాజీ మొత్తం తెలిసిపోతుంది? ఎందుకంటే పోయిన వారమే సినిమా చూస్తాను.